వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ నగరాన్ని కప్పేసిన మంచు దుప్పటి, పొగమంచు కారణంగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్లో మహబూబ్ నగర్ బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు. పుస్తకాలతో వికసించు కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాల ఫిల్టర్ బెడ్కు లైబ్రరీ పుస్తకాల విరాళం. హైదరాబాద్లో భారీగా పెరిగిన లిక్కర్ అమ్మకాలు. కర్నూలు జిల్లా కొసగి మండలం గౌడగల్లులో 2 చిరుత పులుల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, నందికొట్కూరు నుంచి పగిడాల వెళ్లే రహదారిలో పెద్ద గుంతలు ఉండడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని మెగా టైమ్స్ కథనం ప్రచురించగా అధికారులు స్పందించారు. మెగా టైమ్స్ కథనానికి స్పందించిన అధికారులకు మెగా టైమ్స్ వందనాలు తెలుపుతుంది. దేవరుప్పల వాగు నుండి ఇతర మండలాలకు ఇసుకను తరలించొద్దని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బైఠాయించి ధర్నా నిర్వహించిన దేవరుప్పల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కలెక్టర్ ఆదేశాల మేరకే ఇసుకకు పర్మిషన్ ఇచ్చామని తెలిపిన ఎంఆర్ఓ పర్మిషన్లు రద్దు చేసేంత వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని తహసీల్దార్ కార్యాలయం ముందు కూర్చున్న దేవరుప్పల సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గ్రామస్తులు. సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకున్న ఎస్ఐ సృజన్ కుమార్ ఏదంటే దరఖాస్తు ఇవ్వండి, దరఖాస్తు ఇస్తే దాని మీద దరఖాస్తులు ఇచ్చి ఇప్పుడు అక్కడ జరుగుతున్న దోపిడీ దొంగల పర్మిషన్లు దొంగల పర్మిషన్లు అక్రమ పర్మిషన్లు ఇసుక మాఫియాను మేము ఇసుకను ఎంత కోల్పోయినామంటే 100 కోట్ల నుంచి వెళ్ళి లక్షల కోట్ల వరకు ఇసుకను కోల్పోయినాం. దయచేసి మీరు దేవరుపుర గ్రామం నుంచి వెళ్ళి ఇసుక పర్మిషన్ ఇవ్వకూడదని మేము వేడుకుంటున్నాము. అయినా మీరు పర్మిషన్ ఇచ్చిర్రు. ఇందిరమ్మ పేరు చెప్పి ఇట్లా ఎంత కానీ ఎన్ని 100 కోట్ల దోపిడీ చేస్తారనేది ప్రజలకు కానీ మీరు వాగులోకి వస్తే తెలుస్తుంది. అక్కడ 200 మంది మొత్తం పర్మిషన్ ఇచ్చిండు. ఎంఆర్ఓకు మాకు ఎస్ఐ గారికి సంబంధం ఉంది, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నారు. అంటే ఎస్ఐ గారు బాధ్యులా, ఎంఆర్ఓ గారు బాధ్యులా? దేనికి? ఈ వాగును అమ్మడం కోసమే అధికారికంగా మీరు అధికారులు అయ్యి వచ్చిరా. మేము పర్మిషన్ వద్దు సార్ అని చెప్పి మొర మొత్తుకుంటున్నాము. 1000 సార్లు ఇదివరకు దరఖాస్తు పెట్టుకున్నాము. అయినా కానీ మీరు పర్మిషన్లు ఇస్తాం మేమనంటే అసలు ఇందిరమ్మ ఇండ్లు ఈ నియోజకవర్గంలో ఎన్ని పంచిరు, ఎన్ని 100 ట్రిప్పులు పోతున్నాయో లెక్క చేసుకోరు. అక్కడ ఇచ్చినవి 100లు ఉన్నాయి, డాక్టర్లు 1000ల్లో పోతున్నాయి. ఎక్కడి నుంచే పోతున్నాయి అంటే మీ కన్సల్ట్ ఉండే నడుస్తుందా, లేకపోతే ఈ అధికారంలో ఉన్న వాళ్ళు మీకేమైనా ఒత్తిడి తెస్తురా? ప్రజలకు మీరు వాగోడుకు వస్తే తెలుస్తుంది. ఇక్కడ మీరు దరఖాస్తులు ఎన్ని పెట్టాం, మీరు పర్మిషన్ ఇవ్వద్దు సార్ అని నేను నిన్న మొర పెట్టుకున్నా, మీకు ఫోన్ చేసి వేడుకున్నా.
అయినా కానీ మీరు ఇవాళ పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్కి అక్కడ మాకు పర్మిషన్ వచ్చింది కొడతా అంటే గ్రామ సర్పంచ్గా గ్రామానికి సంబంధించిన తీర్మానం లేకుండా ఎంఆర్ఓకు ఎక్కడి రైట్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి మీకు ఒత్తిడి చేస్తారో నిర్ధారణ చేసినాకనే మేమైతే ఇక్కడి నుంచి కదలదాల్చుకున్నాం. మీ ఎంఆర్ఓ ఆఫీస్కు తాళం వేస్తాం, అవసరం అనుకుంటే ఎస్ఐ గారు జైల్లో పెట్టినా జైలుకైనా పోతాం తప్ప మీరు ఇసుక పర్మిషన్ మాత్రం ఇచ్చే ముచ్చటే లేదు. మీకు ఇట్లాంటి దరఖాస్తులు వేరే దరఖాస్తులు పెట్టినాం. దయచేసి మీరు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు రద్దు చేయర్రి, అవి వీడికి రమ్మని చెప్పుర్రి. ఆ పర్మిషన్ రద్దు అయిందని చెప్తేనే మేము వీడ ఖాళీ చేస్తాం తప్ప ఏదో కలెక్టర్ చెప్తారు, ఎమ్మెల్యే గారు చెప్తారు, ఎస్ఐ గారు బలం ఉంది, ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారంటే గ్రామంలో ఉన్న ప్రజలు ఎక్కడ పోతారు, గ్రామంలో ఉన్న రైతులు ఎక్కడ పోతారు? అక్కడ ఉన్న రైతు వాతావరణానికి సంబంధించిన భూగర్భ జలమషియన్లు ఇచ్చి ఇసుక మాఫియా చేతుల ఇసుక దోపిడీ వ్యవస్థలో నడుస్తుంది తప్ప ఇది పరిపాలన విధానంగా అయితే నడుస్తలేదు. ఇందిరమ్మ పేరు చెప్పడము అక్రమార్కులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికే అధికారులు సహకరిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరిప్పుడు అక్కడ ఏదైతే ట్రాక్టర్ నడుస్తున్నాయో ఆ ట్రాక్టర్లు ఆపిన తర్వాత మా గ్రామ పంచాయతీ దగ్గర ఒక తీర్మానం పెట్టినాం. మేము ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిందే తప్ప మీరు ఎంఆర్ఓ అధికారం ఇచ్చి వాళ్ళని ఇప్పుడు ఊరు ప్రజల మీద దాడి చేయించడానికే మీ పర్మిషన్ అక్కరొస్తుంది. మీరు ఇచ్చే పర్మిషన్కు గ్రామ పంచాయతీ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మీరు వెంటనే అక్కడ నడుస్తున్నదైతే ఇప్పుడు నడుస్తున్నాయో మీరు పర్మిషన్ ఇచ్చిన ట్రాక్టర్లు ఉన్నాయో ఆ దోపిడి దొంగలను ఈ ఎంఆర్ఓ ఆఫీసుకు పిలిపించి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేస్తే మేము మాట్లాడతాం తప్ప లేకపోతే ఆత్మాహుతి దాడికి కూడా మేము సిద్ధపడతామని చెప్పి తెలియపరుస్తున్నాం. స్పీడ్ స్కేటింగ్లో స్వర్ణ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. గత నెల డిసెంబర్ 29, 30 తేదీల్లో జరిగిన జిల్లా స్థాయి పోటీలో 15 మంది విద్యార్థులు పాల్గొని మొత్తం 26 మోడల్స్ గెలుచుకున్నారు. విజేతలకు చైర్మన్ చాట్ల తులసీదాస్ రెడ్డి, డైరెక్టర్ చాట్ల మహేశ్వర్ రెడ్డి మోడల్ సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలో 10 మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
effectively and achieve your goals. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఉదయం నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీసీఎస్ ఎరువుల పంపిణీ కేంద్రాన్ని అలాగే చెన్నరావుపేట మండలం లింగగిరి గ్రామంలోని ఎరువుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సొసైటీలో యూరియా నిల్వలు, యూరియా టోకెన్ల పంపిణీ విధానం, రైతులకు ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. అక్కడున్న రైతులతో నేరుగా మాట్లాడారు. ఎక్కువ డబ్బులు పెట్టేది ఇక్కడ ఎవిడెన్స్ అలా డీలర్షిప్ క్యాన్సిల్ మిమ్మల్ని అనానిమస్ పెట్టి మేము చేస్తాం. మీరు బయటికి మేడం మీతో మాట్లాడే విధంగా ఆ రోజులతో కూడా అదే విధంగా మాట్లాడాలి. ఎంజాయ్ చేయలేదు వాళ్ళతో నేను మాట్లాడేది ఒకటండి. మనం ఇప్పుడు నేను మీ సైడ్ ఉన్నాను అనుకో, పబ్లిక్ నా డ్రామా నా టెన్షన్ అదే ఉంటుంది. ఎందుకంటే నాకు ఆడ పొలంలో అట్లెట్గా నేను యూరియా వేయాలి. నాకు ఆ టెన్షన్ డిఫరెంట్. నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పిఠాపురం నియోజకవర్గం పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి అలియాస్ బాబు, గుజరాతీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, రైతు పక్షపాతిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గత ప్రభుత్వంలో రైతాంగానికి జరిగినటువంటి అన్యాయంపై వారు శ్రద్ధ వహించి ఈవేళ రైతుల యొక్క ఆత్మాభిమానాన్ని నిలబెట్టేలాగా రైతుకి వచ్చే సంక్రాంతికి ముందుగానే రైతాంగం పండుగ జరుపుకునే విధంగా మరి రైతులు పాస్బుక్లు రీసర్వే చేయించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో 38,026 పాస్బుక్లు, నూతన పాస్బుక్లు ఈరోజు రైతాంగానికి అందజేయడం జరిగింది. కొత్తపల్లి మండలం కానీ, గొల్లపల్లి మండలం కానీ, పిఠాపురం మండలం కానీ ఈరోజు మొత్తం 3 మండలాలకు కలిపి 38,000 పైచిలకు పాస్బుక్లు అందించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతాంగం అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేస్తామనేటువంటి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. ఏదేమైనా రైతులు గత ప్రభుత్వంలో మరి రీసర్వే అని చెప్పి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుయాయులు భూ కబ్జా చేయడం కోసం మరి నిజమైన రైతుని కష్టపెట్టే విధంగా తీసుకున్నటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఆ చర్య కిడ్స్ ద్వారా లెర్న్ మరియు హెల్ప్ భాగస్వామ్యంతో బ్లూమ్ విత్ బుక్స్ లైబ్రరీ ప్రోగ్రాం కింద మంచి పుస్తకం నుండి 10,000 రూపాయల విలువ కలిగిన 345 పుస్తకాలు విరాళంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిల్టర్ బెడ్ మందమర్రికి అందజేయడం జరిగింది. వినూత్న విధానంలో బోధన చేస్తున్న డాక్టర్ బేంపుత్ర శ్రీనివాస్ బోధన విధానాలను వివిధ ఇంటర్వ్యూలలో చూసిన గుంటూరుకు చెందిన సామాజికవేత్త సిఏ ప్రసాద్ స్పందించి ఈ పుస్తకాలను విరాళంగా అందజేయుటకు చేయూతను అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు పుస్తకాలను పరిచయం చేయటం జరిగింది. పుస్తకాలను అందజేసిన కిడ్స్ సంస్థ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమాదేవి, బేంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి, మంజులలు పాల్గొన్నారు. మేము మంచిర్యాల జిల్లా తెలంగాణలో ఉన్నా కూడా ఇక్కడికి ఖర్చు అని అనుకోకుండా ఇంత దూరం పంపించడం జరిగింది. సో మీరు పంపినటువంటి ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం ప్రకారం మా పిల్లలు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకొని మంచి చదువర్లుగా, పుస్తక ప్రియులుగా తయారవుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. మా పాఠశాల బృందం తరఫున, మా విద్యార్థుల తరఫున, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిల్టర్ బెడ్ మందమరి తరఫున మేము కిడ్స్ అకాడమీ వాళ్ళకు బ్లూమ్ విత్ బుక్స్ కాన్సెప్ట్ తీసుకొని పనిచేస్తున్నటువంటి అందరికీ, అజ్ఞాత దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి
కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్ టు కిడ్స్, అందరికి థ్యాంక్స్ టు. కర్నూలు జిల్లా కొసగి మండలం గౌడగల్లులో 2 చిరుత పులిలు కలకలం సృష్టించాయి. కొండల్లో నుంచి గ్రామంలోకి రావడానికి ప్రయత్నించాయి. కుక్కలు అరవడంతో గ్రామస్తులు వాటిని గమనించి కర్రలతో కొండ దగ్గరికి వెళ్లి కేకలు వేయడంతో పులులు కొండల్లోకి వెళ్లిపోయాయి. చిరుతల సంచారం గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలస దువ్వాడ శ్రీధర్ బాబు ఇంటి వద్ద ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న వేలాది మంది ప్రజలు పలసాను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబా మాట్లాడుతూ ప్రజల అపారమైన ప్రేమాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఆయన విందు ఏర్పాటు చేశారు. భారతీయ భక్తి స్వర్కలాంజల తరఫున భక్తి గీతాల కార్యక్రమము అలాగే సినీ గీతాల కార్యక్రమం చేశాము. మరి అక్కడ కూడా మనకు మంచి గౌరవం అనేది దక్కింది. కాబట్టి మరి ప్రతి వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని, ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటు ఇబ్బందులు లేకుండా చల్లగా ఆ భగవంతుడు చూడాలని ఆశ కోరుకుంటూ, మరి ఇది మన పండగ కాకపోయినప్పటికీ కూడా సంవత్సరం ఆఖరు కాబట్టి చివరి రోజు ఒక సరదాగా ఒక కార్యక్రమం చేద్దామన్న ఒక తలంపుతో గ్రూప్ సభ్యులందరూ కూడా నిర్చయించుకొని ఇక్కడ మరి అలాగా మీ పేరు అందరికి కూడా ఇక్కడ ఎందుకంటే మేము పాడిన పాటలు ఏంటి కొత్తవి కాదు, ఎక్కడి నుంచో తెచ్చినవి కాదు, సినిమా పాటలే ఏదో సరదాగా చేస్తున్నాము అంటే చూసి కొంతమంది అలాంటి అవకాశం వాళ్ళ ఇంట్లో కలిగినప్పుడు పెళ్ళిళ్ళు కానీ ఇలా ప్రజాసభ ఫంక్షన్ కానీ ఏదైనా జరిగినప్పుడు మనకు గుర్తింపు వస్తుందనే ఉద్దేశం మీద మనకు అవకాశం వస్తుందని చేస్తున్నాము. రెండోది ఏంటంటే చివరి రోజు కాబట్టి ఒక సరదాగా సందడిగా చేద్దామన్న ఆలోచనతో మరి మిగతా వాళ్ళు మనం చిందులు వేయలేము, తిరగలేము, చేయలేము కాబట్టి ఇది మనకు అదొక ఆనందంగా సూక్ష్మంలో మోక్షంలాగా మరి ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నందుకు మీరందరూ హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తదుపరి కార్యక్రమంలో సర్దార్ పాపరాయుడు నీ మనసేలు మగవాణి చేరి ఊరంతా ఆకాశన ఊరంత దివ్యగా పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసిగేసిన మబ్బుగా కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసిగేసిన మబ్బుగా నిలిసి పొమ్మని మబ్బుగా తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిసొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి.
చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారెలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారెలు దిగి వచ్చిన వేళ. సాము ఎత్తడి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలను తీయగా గుర్తు తెచ్చుకో. పిచ్చితే పిల్ల ప్రేమ కొట్టింది, ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడుతుంది. పిచ్చితే పిల్ల ప్రేమ కొట్టింది, ఆ ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడుతుంది. తెల్ల చీర కళ్ళు కట్టుగా ఎర్ర బొట్టు, ఆ తెల్ల చీర కళ్ళ కట్టుగా ఎర్ర బొట్టు. పెట్టుకుని బొట్టి క్రీస్తమ్మ ఏదో కబురు పట్టుకొచ్చి తిరుమలలో వైకుంఠ ద్వార సర్వదర్శనం క్యూలైన్ ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైంది. రేపటి నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేని భక్తులు దర్శనానికి వెళ్ళవచ్చు. అక్టోపస్ సర్కిల్ నుంచి సర్వదర్శన క్యూలైన్ తీసుకుంటున్నారు. భక్తులకు కావాల్సిన భోజనం, త్రాగునీరు నిరంతరాయంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పరిగెత్తకండి, దయచేసి పరిగెత్తకుండా నిదానంగా వెళ్ళండి. గోవింద 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 అరాంతలో గోవింద గోవింద. నిదానంగా నిదానంగా వెళ్ళండి మా దయచేసి వెళ్ళండి స్వామి. గోవింద గోవింద గోవింద. సరోదరం స్టార్ట్ చేశారు, క్యూలైన్లో పంపిస్తాం స్టార్ట్ చేశారు. అక్టోబర్ నుంచి పంపిస్తున్నాము. పరిగెత్తకండి, దయచేసి ఆరాం పేషలో స్వామి. గోవింద గోవింద గోవింద. నిదానంగా వెళ్ళండి. గోవింద గోవింద. నిదానంగా వెళ్ళండి. సూట్ కేసులు ఎత్తుకొని పోయి తీసుకోమన్నా. సూట్ కేసులు ఎత్తుకొని పోయి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.